ఈ గ్రేప్స్ చాలా కెమికల్తో వస్తున్నాయండి. ఇది నిల్వ ఉండడానికని ఈ కెమికల్ని వాడుతున్నారు. మనం ఊరికే నీళ్ళల్లో వేసి అలా తిన్నాము అంటే మనకు తెలియకుండానే ఈ రసాయనాలు, ఫెర్టిలైజర్స్ ఎంత లోపలికి మన పొట్ట లోపలికి వెళ్తాయో తెలియదండి. అలా తినకూడదండి. ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్లోకి నీళ్లు తీసుకొని అందులో రాక్ సాల్ట్ ఏదైనా వేసుకోవచ్చండి. తర్వాత బేకింగ్ సోడా ఆర్ కుకింగ్ సోడా వేయాలండి, ఒక స్పూన్ని. చూడండి ద్రాక్షాలని ఇలా సపరేట్ చేసి ఆ నీళ్ళల్లో వేసి 10 నిమిషాలు ఉంచాలండి. ఇది మనం ద్రాక్ష తెచ్చి నీళ్ళల్లో వేసి కడిగి అలా తిన్నామంటే పైన ఈ వైట్గా ఉన్న ఇది కెమికల్ పోదండి, రిమూవ్ అవ్వదు. ఇక్కడ ఫ్రూట్స్ కడగడానికి సపరేట్గా లిక్విడ్స్ కూడా దొరుకుతున్నాయండి. అవైనా వాడి ఈ కెమికల్ రిమూవ్ చేసుకోవచ్చండి. లేకపోతే ఈ సాల్ట్, బేకింగ్ సోడా ఆర్ కుకింగ్ సోడా ఏదైనా వాడొచ్చండి. ఈ రెండింటిని నీళ్ళల్లో వేసి ఈ ద్రాక్షాన్ని వేసి 10 నిమిషాలు ఉంచితే ఈ వైట్ అన్నది పోతుందండి. ఈ కెమికల్ ద్రాక్ష మీద ఉన్న కెమికల్ రిమూవ్ అవుతుంది. చూడండి నీళ్ళల్లో ఉన్నదానికి నా చేతిలో ఉన్నదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. మనం డైరెక్ట్గా తిన్నామా, ఇది ఫాలో అవ్వకుండా తిన్నాము అంటే మనకు తెలియకుండా కెమికల్స్ మన పొట్ట లోపలికి ఎన్ని వెళ్తున్నాయోనండి. ఈ టిప్ మీరు ఫాలో అయ్యో చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే నీళ్ళల్లో ఉన్నదానికి ఇక్కడికి. చూడండి మీకే అర్థమవుతుంది. మనకి తెలియకుండానే ఎంత కెమికల్ ఉంటుందోనండి ఈ ద్రాక్షకి. ఇది నిల్వ ఉండడానికి ఈ కెమికల్స్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇది దిగుబడి రావడానికి ఎక్కువగా ఫర్టిలైజర్స్ వాడతారు కదండి. అందుకని మనం డైరెక్ట్గా తినకూడదు. కనీసం మనకి తెలిసింది మనం ఫాలో అవ్వాలి అన్నది నా ఉద్దేశం అండి, ఈ వీడియో ఉద్దేశం. చూడండి ఎంత కెమికల్ ఉందో. అన్నీ రిమూవ్ చేశాక చూడండి ఒక వైట్ లేయర్ లాగా అడుగున ఉందండి. అమ్మో, ఇంత కెమికల్ మనకు తెలియకుండా మన లోపలికి వెళ్తుందా అనిపించిందండి. ఏదో కెమికల్ కొంచెం అన్నా తగ్గించుకునే ప్రయత్నం అండి. చూడండి ఎలా ఉన్నాయో. అక్కడ మనం ఇలా ద్రాక్షని తరువాత ఆ నీళ్ళల్లో నుంచి తీసి మళ్ళీ కొన్ని నీళ్లు తీసుకొని మళ్ళీ నీళ్ళల్లో వేసి ఒక బౌల్లోకి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవడమేనండి. ఎందుకంటే మనం అక్కడ సాల్ట్ వాడాం కాబట్టి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కడగాలి.